హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్యాన్ టు ప్లేట్ యూట్యూబ్ ఛానల్. టుడే మనం పన్నీర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, టమోటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, చాట్ మసాలా, బిర్యానీ దినుసులు. ఒక బౌల్ తీసుకొని చిన్నగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని వేసి రుచికి సరిపడా సాల్ట్, కారం, చాట్ మసాలా వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి ముందుగా మిక్స్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ని ఇందులో వేసి ఫ్రై చేసుకుందాం. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే పన్నీర్ ప్యాన్కి స్టిక్ అవుతుంది. పన్నీర్ ముక్కలు బాగా ఫ్రై అయిపోయాయి. నెక్స్ట్ వాటిని సపరేట్ బౌల్లోకి తీసేసుకొని అదే ప్యాన్లో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యాయి కదా, నెక్స్ట్ ఇందులో టమాటా కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు నేను కొంచెం కాజు కూడా వేస్తున్నాను. కాజు వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ పన్నీర్ కర్రీ కొంచెం థిక్గా కూడా వస్తుంది. నెక్స్ట్ వీటన్నిటిని ఒక మిక్సీలో వేసి నేను పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి బిర్యానీ దినుసులన్నీ వేసేసి ఫ్రై చేసుకుందాం. ఇవి బాగా కొంచెం ఫ్రై అయ్యాయన్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. నెక్స్ట్ మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకుందాం. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇందులోకి ధనియాల పొడి, పసుపు, కొంచెం గరం మసాలా వేసేసి బాగా మిక్స్ చేస్తున్నాను. నాకు ఇక్కడ కొంచెం గ్రేవీ లాగా కావాలనుకుంటున్నా కాబట్టి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, ఎంతో సింపుల్గా మనకి రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే మనం చేసుకోవచ్చు పన్నీర్ కర్రీ. ఇలా ఒక 3 to 4 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఫైనల్గా మనం కసూరి మేతి కూడా వేసేసి మిక్స్ చేసుకుందాం. దీనివల్ల కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది కర్రీకి. చూసారు కదా, ఫైనల్గా మనకి పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. రెస్టారెంట్ స్టైల్లో ఉండే పన్నీర్ కర్రీ ఇంట్లోనే మనం ఈజీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోవచ్చు. ఈ పన్నీర్ కర్రీ మనకి చపాతీలకే కాకుండా బటర్ నాన్లోకి, ఇంకా పుల్కాలకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వంట రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా సింపుల్గా ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చలో, బాయ్ బాయ్.